హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. అందరికీ ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి లైవ్లో మేము ఏ విధంగా ఎలా ఉంటాము, ఏంటి, మా సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి. ఇంకా ఇప్పుడైతే మా అక్క వాళ్ళు డిసెంబర్ 31 రోజు ముందు రోజే మా ఇంటికి వచ్చేసారు. ఇంకా హంగామా చూడండి. వచ్చిన తర్వాత ఉసిరికాయ, ఏది నాటు ఉసిరికాయలే ఎప్పుడు కిస్లాడుకోవడమేనా? ఎంత మేనంత కొడుకైతేనేమే తల్లి, ఎప్పుడు కొట్లాడమేనా? కాయలు దోసకాయలు నువ్వు తెచ్చినావా? నువ్వు తెచ్చినాక ఉల్లికాడలు తీసుకొచ్చినావా? అవి దొరకక సచ్చంటే ఉల్లికో. నిన్న టమాటా కర్రీ లేసిందే మున్ని పోలండే. మా టమాటాలా ఇన్నాళ్ళు పెట్టుకున్నారా? మాకి లేవు. ఇల్లు పెట్టిపోయింది బయట ఫ్రిడ్జ్ లో పెట్టింటిమి. పప్పు కానీ ఒక రోజు వేసుకున్నాము. నిన్న టమాటా కర్రీలు అవి వేసిందే ఉల్లికాడల పాలు. అది ఫ్రీజర్ లేదు పాలు. ఎవరు పెద్ద ఆయన ఇవి అన్ని పాలు కాంచుతాగా. ఎప్పుడు ఆమె పొద్దున్నే పోసుకొని ఇచ్చింటాను. పొద్దున్నే తెచ్చి ఫ్రీజర్ చేసిన అవి అట్నే ఇదే కూర. ఏముందిలే ఈడ టౌన్లో జంజగడ్డలు దొరకవా? సంతలో తెచ్చుకోండి. మా అమ్మ పంపించింది. చేతికింది మా నాయన పిల్లలు వాళ్ళ నాయన ఏం పంపించాడు. మా నాయన అయితే కూరగాయలు, ఆకుకూరలు, పంటలు తీరికలేదులే. ఈ పొద్దు ఏ ఫోన్ చేసిండదు చూస్తాను అంటే అయితే పోయినాక అనుకున్నాను రా. నేను ఏమి మీరు ప్రోగ్రామ్ అంటే కేక్ ఆర్డర్ తెచ్చుకున్నాము. మా యొక్క నాటుకోడి తెస్తాండి అని చెప్పిన. తప్పేముంది, తెస్తా అంటే తెచ్చినారని చెప్తాము. హల్వా చేద్దామని ఈ రోజు హల్వా చేయలేదు. ఏం హల్వా? ఈ హల్వా సొరకాయ హల్వా. ఏమక్క టీ పెట్టాలా? ఇప్పుడు కలుపుకుంటా. ఉడుకు నీళ్ళు అవి అక్క తెచ్చింది. పాయసం చేసుకుంటానంట హల్వా అంటే కాదా? హల్వా అంటే ముందు అంతా ఏం చేసి బెల్లం చక్కెర వేసి పాకం పాయసానికి హల్వా తేడా. ఏమో పడుకోలు పాయసం అంటారు. ఇది నిమ్మకాయ పచ్చడి సరా? అల్లం నిమ్మకాయ. ఇది నువ్వు తెచ్చినావా? పోసిన కొంచెం వచ్చారు. ఎంత వచ్చారు? పైకి తెలియట్టు వచ్చారా? లేదు సానమ్మలాగా తేలాలంటే పోసుకో. గట్టిగానే తీసుకొచ్చి ఇది నాటకాయలు భలే కనిపిస్తుంది సరే కదా? మా దగ్గర ఎర్రగడ్డి పిన్నెలు కొనుక్కొచ్చి చూసినారు. ఇది అమ్మదే. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టున్నా దాన్ని. ఇదేంటి? సుక్కాకు. ఇది అది ఉంది కదా అసలు. ఇది కొయ్య కూరనే. ఆకుకూర పెద్ద కొయ్య కాదు. ఏర్లతో వెతుకొచ్చింది ఒకటి వేసుకోపో పైన. ఏంటో పెట్టుకుందిరా కదా? వచ్చేస్తాయి. వచ్చేస్తావా? ఆకులు వచ్చినట్టుగా కదా ఇవన్నీ.
కొయ్యొద్దా అట్లా పెడతావా? ఇట్లనే పొడువుగా పెట్టేసి. అది సరే. ఇది ఇది ఒక్కటి వలుసు, వేరే బాక్స్ ఇస్తా. ఇది కూడా ఎట్లా? చూసారు కదండి. ఇంకా డిసెంబర్ 31 రోజు అందరం ఎంజాయ్ చేద్దాము, మరుసటి రోజు ట్రిప్ ఉంది అని చెప్పేసి ఇక్కడికి రమ్మన్నానండి. ఎందుకంటే అక్క వాళ్ళంతా పల్లెటూరులో ఉంటారు కదా, అక్కడ నుంచి నంద్యాలకు రావడానికి కూడా చాలా టైం పడుతుందండి అని చెప్పేసి, అది ముందు రోజే వస్తే మనం కేక్ కటింగ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉందామని చెప్పేసి మా బావ వస్తూ మిగతా ముగ్గురు, మా ఇద్దరు అక్కల్ని మా చెల్లెల్ని తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే మా అక్కని ఇచ్చినది స్వయాన మా మేనత్త కొడుకుని కాబట్టి మేమంతా ముగ్గురం కలిసి ఆట పట్టిస్తూ ఉంటాము. సో మీరు కూడా అంతేనా, మేనత్త కొడుకులను ఇదే విధంగానే ఆట పట్టిస్తారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అక్క మామూలుగా టీ చేసుకునేది ఏదో పొడి కొత్త రకం తీసుకొని వచ్చిందండి, అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ఇంకా ఇక్కడ మా సరస్వతి అక్క రెండో అక్క మాత్రము చిన్నవి చిప్స్ లాగా తీసుకొని వచ్చిందండి. అవి చిప్స్ కాదనమాట, చిన్న చిన్న అప్పడాలు, చూడటానికి చిప్స్ లాగానే ఉంటాయి. మనం వేయించిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసుకొని చిత్రాన్నంలో నలుచుకొని తింటే సూపర్ గా ఉంటాయని చెప్పేసి ఇవి చేసుకొని వచ్చింది. ఇంకా ఆ తర్వాత మా చెల్లెలు మాత్రం మనం బూందీ చేసే పలక మీద కారాలు అనమాట, శనగపిండి కారాలలో కొంచెం బియ్య పిండి, వాము, ఉప్పు, కారం కలుపుకొని అవి చేసుకొని వచ్చింది. అవి కూడా చాలా బాగున్నాయండి. ఇంకా అత్తయ్యను మాత్రము ఇవి తినండి అవి తినండి అని అడుగుతూ ఉన్నారనమాట. అతము కూడా ఏంటంటే గాన మెయిన్గా మా చుట్టాలు మీ చుట్టాలు అని కాదండి, చుట్టాలు వచ్చినారనుకో హ్యాపీగా ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే చుట్టాలు వస్తే గాన మూతి ముడుచుకోవడం అలా ఉంటారు, కానీ మా అత్తయ్య సంతోషంగా నవ్వుతూ ఉంటారండి. అదే నాకు ఒక 10,000 అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళు ఏం చేశారంటే పట్టు చీరలకి ఈ విధంగా పెయింట్ వేపించారండి, డిజైన్ అనమాట. అక్క వాళ్ళ పెళ్ళప్పుడు పట్టు చీర అనమాట. సరే నువ్వు షూట్కి కట్టుకో అని చెప్పేసి ఒక 2 చీరలు తీసుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ మా బావగారు చూడండి, మా పిల్లలు, మా సరస్వతి అక్క అందరి పిల్లలతో ఈ విధంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉన్నారు. అదొక ఎంజాయ్మెంటేనండి. పిల్లలు మంచిగా మాట్లాడుకోవాలి, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాలి. అటు అత్తయ్య చుట్టాలైతేనేమి, ఇటు మా చుట్టాలతో నేను బ్యాలెన్స్డ్గా ప్రేమగా ఉంటానండి, కాబట్టి అందరితో హ్యాపీగా ఉంటాను. ఇంకా మనకు అక్క వాళ్ళు వస్తే సగం పని తగ్గిపోతుందండి, ఎందుకంటే తెచ్చిన ఐటమ్స్ అన్ని వాళ్ళే సర్దేస్తారు, నీట్గా పెట్టేస్తారు అనమాట. అంతా వంట చేసుకుంటారు, నా స్టవ్ అంతా పాడు చేస్తున్నారు. చాలు చాలు చేసుకో. నేను మాత్రం వంట చిట్టియడమే, వంట చేసేటప్పుడు నూనె వెళ్ళాను కదా, అంతేలే. ఏం చేసినావు గురు? నాటు చికెన్, నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ టమాటా ఇలా వేయించుతావా? నెయ్యి నెయ్యిలో మధ్య పెట్టేస్తా అక్క, తొందరగా. అవును, నువ్వు తినవు కానీ అన్ని బాగా చేస్తా ఉంటావు. మీ ఇంట్లో వాళ్ళు ఎంత అదృష్టవంతులు. చూడు టేస్ట్లు ఎట్లా తినకుండా వేస్తారు గురువారు మళ్ళా. అదే కదా, అందుకని అవును. మొన్న శంకరమ్మతో పంపించింది, అది శంకరమ్మతో పంపించినప్పుడు 2 రకాలు ఉంటాయి, అది ఇది. కానీ నేను నిన్న తడవ 5 వద్దనేసి ఇది తీసుకొచ్చినాను. ఆవిటికి వేసుకొని వచ్చావు అక్క? ఆవిడ తీసుకొచ్చిన. అవును అవును. నువ్వు చేస్తావా నాటుకోడి పులుసు? చెయ్యవా? నువ్వంతా ఎప్పుడు కందికాయలు ఇవి తినుకుంటా స్నాక్స్ ఐటమ్. ఆమెకు మా అమ్మకు నూనెవి కావాలా. వెజ్ కాదు, నాన్ వెజ్. ఇలా అందరం కలిసినప్పుడు మీ ఇంట్లో మీ వాళ్ళకి ఇది ఇష్టం కదా, మీ వాళ్ళకి ఇది ఇష్టం కదా, ఇట్లాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాగే పిల్లల గురించి కూడా, మా పిల్లలు ఇది బాగా తింటారు, అది బాగా తింటారు, ఇది చెయ్యి, ఇట్లా చేస్తే బాగుంటుంది అని అట్లాగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఏదో ఒక టాపిక్ అండి వంట చేసేటప్పుడు కామ్గా, అసలు ఎవరు వంట చేయం కదా, అదే విధంగానే మా 4 అక్క చెల్లెలం కూడా అట్లాగనే మాట్లాడుకుంటూ ఉంటామండి. అయితే ఎక్కువ శాతం ఏంటంటే మా ఇంట్లో కూడా నాన్ వెజ్ తక్కువ, మా సరస్వతి అక్క వాళ్ళ ఇంట్లో తక్కువ అండి. ఇంకా మా ప్రభాత్ అక్క వాళ్ళ ఇంట్లో, గురు వాళ్ళ ఇంట్లో మాత్రం నాన్ వెజ్ ఎక్కువ అనమాట. సో ఇంక ఇప్పుడైతే మా మర్ది గారు కేక్ కూడా తీసుకొని వచ్చారు, కూల్ కేకు. రాసారా, తిందురా కందికాయలు. యాడికో లేటుగా వంచేసరికి నీళ్ళు అలా పట్టుకున్నాయి. ఆఫ్ చేయమంటావా కర్రీ?
సరే రొట్టె నువ్వేనా గురు చేసేది? రొట్టె నువ్వేనా చేసేది? బాగా లావుగా ఉంటాయి హైబ్రిడ్ కదూజా. ఇవే చూడడానికి హైబ్రిడ్ బాగా లావుగానే కనపడ్డాయి. ఎందుకు ఉడికినాక మరి పప్పు నేను చూసింది. ఏమక్క నీకే స్క్రీన్ షాట్ పెట్టిందా? వేసేది పెట్టావురా. ఇది నేను పెట్టినది అంతే అక్క. ముగ్గు తయారైనాక స్క్రీన్ షాట్ పెట్టింది. ఇంకా చాలు కొడితే ఏడ ముద్దులు పెట్టేది ఏం తెలుసు. అదే అందాజు వేస్తాల్సిందే. దీన్ని చూసుకోలే. ఇది ఇంకొకటి ఏమో ఇంకొక దాంట్లో నువ్వు ఎంతైనా పేపర్లు వేసుకోక. ఇది వేసింది ఒక సంవత్సరం. చిన్నది పెద్ద ఒకసారి సంక్రాంతికి బలేసింది తర్వాత. అదే అతని గురు దాని ఫోటో పెట్టుకున్నాను దాంట్లో. ముగ్గుల పోటీలలో పాల్గొని ఈసారి ఇది నా దాంట్లో ఉంటాయి చూద్దురా. ఏమో చూడు. ఇది వేస్తావా? అదే అవుతుంది ఏమో. పెద్దగా వస్తుంది. వచ్చింది గిర్రెలు వద్దు. వద్దా? దానిలో ఇలా కలర్స్ వేయాలి కదా. ఇది సింపుల్. ఇది బాగుంది. బాగుంది. సింపుల్ గా హైలైట్ చేయి. ఒకటి హ్యాపీ న్యూ ఇయర్ పెట్టాను కదా. సింపుల్ గా బాగుంది. ఇదైతే ఈ పక్కన నచ్చి నేను ఫోటో కొట్టుకోండి పోయి ఈ పక్కన హైలైట్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడైతే ముగ్గుల గురించి చర్చ అండి. ఒక కొలిక్ వచ్చారనమాట. సరే పాతవి ఏమైనా ముగ్గులు ఉన్నాయేమో అని చెప్పేసి నేను గూట్లో ఉన్న పేపర్లన్నీ తీసి చూపిస్తూ ఉన్నాను. ఇంకా వద్దులే ఈ ముగ్గునే ట్రయల్ చేసేస్తాము, నీట్గా ఒక పేపర్లో వేసేసుకొని కిందికి వెళ్తానని చెప్పేసి చక్కగా అక్క ముగ్గు అయితే వేసుకుంటుంది. అక్కకి ముగ్గులు కూడా చాలా బాగా వచ్చండి. చికెన్ పులుసు తింటావు కదా నువ్వు? పులుసు తింటా. పులుసు కండి జలుబుకు మేలు మీది పని చేస్తుంది. ఆ నాటుకోడే మంచిది. చూడండి 30 కేజీలు తీసుకున్నారు. ఉండగానే ఒక ఆయన తీసుకున్నారు 30 కేజీలు. 10 రోజులు పెట్టి బాగుంటుంది. ఎందుకో మరి వాళ్ళ నీళ్ళు ఒక చుక్క వేరయ్యా, ఒక్క చుక్క కూడా వేసి తడపరానా? ఆనియన్స్ తోనే ఇది అంటే ఇది స్టోరేజ్ పకోడా. కానీ వాళ్ళు ఇట్లా కవర్లలో కట్టికూడదు. నాటుకోడి ఒక్కటి. అందరి జత అయితే రొట్టెలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. అకంటే నీళ్ళ జీలకర్ర ఇచ్చేది పాత పద్ధతే. మళ్ళా తొందరగా పద్దలాగా అంటాయంటే విజయ రొట్టెలు నీవే. నీ అంత పద్దలాగా నేను ఆడగొడతా తల్లి. ఇది తింటే రాదు కదా విజయ. అవునవును చేస్తాను మళ్ళా పోతే అని నాకు. ఓకే చూడు మున్ని నేర్చుకో. ఇది ఏదో టెక్నిక్ బాగానే ఉంది. ఎంత పట్ల ఇంకా ఇప్పుడైతే వంటలన్నీ తయారు చేసేసామన్నమాట. చికెన్, అలాగే రైస్, అలాగే జొన్న రొట్టెలు. చూడండి మా చెల్లెలు ఒకే సైజులో నీట్గా ఇలాగా బేర్చినట్టుగా ఎంత బాగున్నాయి కదా. చాలా బాగా చేస్తారండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట. కాశీపురంలో మామూలుగా మేము తోటకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఇలాగనే అన్ని వంటకాలు చాలా బాగా చేశారు. ఇంకా అక్క వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను కాకరకాయ కర్రీ, టమాటా పండ్ల పులుసు, ఇలాగ కందికాయలు వాళ్ళకైతే చేశాను. ఎగ్ కూడా చేస్తానంటే వద్దన్నారనమాట. సో ఈ రోజుకైతే 31st వంటకాలు ఇవే అనమాట. హాయ్ సరిత. అబ్బా హాయ్ అక్క. హాయ్ చెల్లి. హాయ్ అక్క. హాయ్ ప్రభాత్ అక్క. ఒక్కటి నుగ్గేసి రంగులందు కొట్టిందా? చేసిందక్క. ఎప్పుడన్నా కానీ లేదు, నేను కూడా వేస్తానక్క. నాకు చేత కాకపోతే ఎవరితో ఒకరితో సహాయం తీసుకొని వేస్తాను నేను కూడా. అనసరట మనది పగడ్బందీగా ఉంటది అక్కడ. ఒక అది ఏంది చుట్ట దోమలు గుట్టకుండా ఒకటి. ఇంకా వద్దులే. ఇంకా అదే వేస్తావు 3 గంటలు. ఎట్లా ఎగతాలు చేస్తాడు జుడీలు. మీ అక్క చెల్లెలు కానీ ఇంతేనా అండి? తప్పకుండా కామెంట్ చేయండి. కానీ ఇలాంటి అక్కల్ని ఎంతమంది మిస్ అవుతున్నారో కానీ కామెంట్ చేయండి. కరెక్ట్ సరిత.
నాకైతే ఈ అక్కలను చూస్తే అప్పుడప్పుడు తెలిసి ఉంటది నాకు ఒక అక్క లేదు అని. అయ్యో అందుకే నువ్వు కూడా మా చెల్లెలు మేము 5 మంది చెల్లెళ్ళు. అందుకే దేవుడు ఇచ్చిన అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు నాకు. అందరు అక్కలేలే. అందరూ అందరం కలిసి పోదాము. అందుకే ఇప్పుడు రా అంటున్నా. ఏంది ఇంకా పెద్దక్క అయితే సరిత బాగా సరిపోయిన తిరుపతి. ఈసారి పెద్దక్క మిస్సింగ్. ఇది అటు సైడ్ ఇటు సైడ్ రాద్దాము. విజయ్ది బాగుంటది. కాదు యూట్యూబర్ గారు మీరే అక్షరాలు బాగా రాస్తారంట. లేదు ఎప్పటికి బాగుంటది హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ బాగుంటది కానీ రాయటానికి ఇట్లా రాయటానికి రాదు నాకు. ముగ్గు కొడితే రాదు నాకు. బాగుంటాయి ఇట్లా కానీ ఒక ప్రత్యేకత ఉంటది అక్క. ఎప్పుడు ఆమెను పొగుడుతావు ఎందుకు నువ్వు గురక్క? బాగుంటది. క్లాస్ కదా అట్లనా? మళ్ళీ ఎందుకు నేను గురు? చిన్నది చిన్నది చిన్నదా. అందరు ఈమె పెద్దామనుకుంటారు. ఇప్పుడు నేను కూడా సరిబలంగా వచ్చినాను. నేను కూడా హైట్ ఉన్నది. అబ్బా ఏమి బిల్డప్. ఎవరన్నా పిక్చర్ పెద్ద అనుకుంటాను నేను. ఇక్కడ పెద్ద ఆమె చిన్నగా అయిపోయింది. అవును మనం పొట్టి. చిన్నల్లం పెద్దగైనా పెద్దల్లం చిన్నగైనా. అది కుక్క అంతా చెడగొట్టిపోయింది సరిత. ఇక్కడ ఒక దిక్కు వేసుకుంటున్నామా ఆ జోరులో ఈ జోరు చేసేసిపోయింది కుక్క. కాదక్క, ప్రభాత్ అక్క కష్టపడి ముగ్గేస్తే దాని పేర్లు పెట్టడానికి ఎంతమంది వచ్చినారు చూడండి. అయ్యో పిల్ల ఫోటో తీసుకోండి అంటే బాగుంది. అవునా? చాలు అదే పెద్దగా వేసినా కూడా బాగుంటుంది. వీటికి వద్దా రంగులు? అదే చెప్తున్నా కదా, మీది ఫైనల్ జడ్జిమెంట్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం మేము. వేసాం వేసాం. ఏమేమంటావు? నెమలి పింఛం కలర్ ఏమంటావు? ఇది అంతా గ్రీన్ అవుతుంది కదా. అన్ని నెమలిపించాలండి. మనం డార్క్ పింక్ అయిద్దాం. ఫైనల్ జడ్జిమెంట్ అక్కడ నుంచి వస్తుంది. ఏమంటుందామే? 2 కలర్లే యూజ్ చేయాలి మీరు ఇప్పుడు. టెస్ట్ ఎక్క లాస్ట్ లో భయపడిస్తుంది మనల్ని. మీరు 2 వాడాలి 1 వాడాలి అని. అంటే ఇది రంగవల్లి కాదా? వాళ్ళు చిన్నదైనా కూడా జడ్జిమెంట్ ఎక్కువ ఇస్తుంటాది ఈవిడ గారు. చిన్న వాళ్ళకి బలం ఎక్కువ. అవును, ఎందుకంటే నేను కానీ చిన్నాను కాబట్టి. అబ్బా ఏమక్క ఫైనల్ టచ్ ఇస్తున్నావా నువ్వు? యా కొంచెం ప్యారెట్ గ్రీన్ వాడు. రెడ్ వాడాలి, ప్యారెట్ గ్రీన్ కాదు. నువ్వు రెడ్ అని ఏ కలర్ తీసుకున్నావు విజయ్ అక్క? ఆరెంజ్. మళ్ళా చెప్పడమేమో రెడ్ చెప్తివి. లేదా మళ్ళీ ఎందుకు ఆరెంజ్ వేయాలనిపించింది సరిత. నేను ఎక్కువ శాతం ముగ్గులకు ఇవే చూపిస్తుంటాను అనమాట. చూడు ఎంత లుక్ వచ్చిందో. ఏదబ్బా చూస్తాం మేము ఒకసారి. అవుట్లైన్ వేస్తే భలే ఉంటుంది చూడు. నువ్వు వేయాలి సరితా? వేయాలి అక్క. తొందరగా వేసినా రే. పేపర్ మీద వేసి పెట్టిన. కేక్ కట్ చేద్దాం. ఎన్ని గంటలకు బయలుదేరాలి మీరు? ఎన్ని గంటలకు లేస్తే అన్ని గంటలకు. ఏంటి దక్క మళ్ళీ చెప్పు. ఎప్పుడు తెగితే అప్పుడు. ఆమె తెగదక్క. 4 కంటే 6 చేస్తాను. 6 అంటే 8 చేస్తాను. అయ్యో నన్నంతా ఈరోజు అందరు చేస్తున్నారు. ఈరోజు అందరు నా పార్టీ కాబట్టి నువ్వు సోలో. అంతే అంతే. లేదులేండి, మీరు అందరు ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా చేసేస్తారులే. ఇక్కడ చూడండి, ఈ ముగ్గులో అసలు రంగులు వేయకుండా వేసాము. ఆయన కూడా హైలైట్ అయిందనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే రంగులతో వేసినటువంటి ముగ్గులు చాలా బాగుంటాయి. కొన్ని మొత్తం అంతా వైట్గా ఉండి అక్కడక్కడ పసుపు కుంకుమ వేసినటువంటి ముగ్గులు చాలా బాగుంటాయి. అలాగే మెలికలు తిప్పినటువంటి ముగ్గులు కూడా చాలా బాగుంటాయండి. ముగ్గులు వేయడం కూడా ఒక నైపుణ్యం అనమాట.
ఎందుకంటే అందరికీ రావండి, నిజంగా నాకు కూడా రావు అనమాట. ముగ్గు మొదలు పెట్టినాల నుంచి ఎక్కడో చోట తప్పు వేస్తూనే ఉంటాను. మీరు కూడా అంతేనా? ఖచ్చితంగా ఆ ముగ్గు తుడిపి మళ్ళీ వేయాల్సిందే అనమాట. కానీ పట్టుదలతో అయితే ముగ్గు మాత్రం అంతా వేసేస్తాను, చక్కగా కలర్లు అయితే వేస్తాను. అక్క మాత్రము ఎక్కువ శాతం అక్క వచ్చిందంటే కంపల్సరిగా అక్కనే ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇంకా సరిత చూడండి లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఎంత చక్కగా చాలా బాగా రాస్తూ ఉంది. అయితే మనకు వంట చేయటం నువ్వు లెఫ్ట్ హ్యాండ్తోనే చేసేది సరిత అంటే, లేదక్క నేను రైట్ హ్యాండ్తో చేస్తాను, ఒక రాత ఒక్కటి మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ అని చెప్తూ ఉంది. ఇంత 26 ఒకటే రాలే, అట్లప్పుడు నువ్వు ఈయనే ఒకటి స్టార్ట్ చేసింటే సరిపోయింది. ఎందుకు ఇటు నుంచే కదా పోయేది, మా ఊర్లో అంతే నంద్యాల వాళ్ళు సంవత్సరం పొన్న రాసుకుంటారు మళ్ళా. ఒరే నాయన ఒరే 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 అంతేలే దానికి అది తగిలించుకొని చదువుకోవాలా. 2026 అనే నువ్వు బాయిలో కప్ప మాదిరి అంట, నేను బాయిలో కప్పనేలే, నువ్వు చెరువులో కప్పవా? అన్ని రుచులు చూస్తుంటావా? చెరువులో కప్పలు ఉండవు, చేపలు మాత్రమే ఉంటాయి. మళ్ళీ మీరే ఆడ కొత్త కప్పలు చెరువులో కప్పవా అని మా పెద్దతో ఒకనాడు తిట్టింది నన్ను. చెరువులో కప్పలు నువ్వు చూసినావా చెప్పు, అది చెప్పు. ఎందుకుండవు సరిత? చెరువులో చేపలు మాత్రం ఉంటాయి తల్లి. చేపల చెరువు అంటారు కానీ కప్పల చెరువు. మేమైతే చేపలను చూసినాం అబ్బా, నేను కప్పలైతే చూడలేదు. ఓకే అండి, నేనైతే చెరువులలో కూడా కప్పలు ఉంటాయని అనుకుంటున్నాను, మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఒకసారి పోయి చెరువులో చూపియండి సార్. అదే మనం చేపల చెరువు అంటాం కానీ కప్పల చెరువు అని అనాం కదా. కాదు, ఎప్పుడు నన్ను ఒక్కదాన్ని ఆడుకుంటుంది, ఈ రోజు అక్కలందరూ నా అవునమ్మా సరితమ్మా, బాయ్ బాయ్ సరిత. రా ఏంది బాయ్ బాయ్ రా. చూసారు కదండి అక్క ముగ్గు ఎలా వేసింది, అలాగే కలర్లు మేము వేసాం కాబట్టి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి అందరం కలిసామన్నమాట. మేము 4 అక్క చెల్లెలము, సరిత, మా చిన్ననాటి స్నేహితురాలు రాధ కూతురు అనమాట. సో హ్యాపీ అనిపించింది, ఉన్నంతలో అయినా సంతోషంగా ఇలాగ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా కేక్ మాత్రము బటర్ స్కాచ్ కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట, చక్కగా తీసుకొని వచ్చారు. ఈ విధంగా కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అయితే చివరిలో కొంచెం ఎక్కడో చోట బాధ ఉందన్నమాట. ప్రతి సంవత్సరము కనీసం ఒక్కరన్నా ఉండేవాళ్ళు, పిల్లలు కలిసేవాళ్ళు. ఒక సంవత్సరం అయితే చక్కగా డాన్సులు కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఒక్కొక్క సంవత్సరం అయితే అసలు పైనండి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చికెన్తో కొన్ని ఐటమ్స్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఈ సంవత్సరం పిల్లలు లేకుండా ఈ విధంగా ఫ్రెండ్స్తో అందరం కలిసి, అక్క వాళ్ళందరం కలిసి ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఈ విధంగా తినిపించుకుంటూ ఉన్నాము. సో హ్యాపీ కదండి. ఏదైనా ఇంతమంది అంతమంది కావాలి అనేది లేదండి, ఉన్నంతలో కొంచెం మంది అయినా కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో హ్యాపీగా అందరం కలిసి ఒకరికొకరు పెట్టుకున్నాము. అలాగే రాధ చిన్న కూతురు మాత్రమే ఉండిందండి అభి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల్లో ఒక్కరైనా లేరు అనుకున్నాను కానీ అభి ఉండింది కాబట్టి కొంచెం మేలు అనిపించింది. ఫోటో నిలబడండి అందరూ. ఏంటి అవి? చిన్నప్పుడు చాక్లెట్లు పంచేటప్పుడు నువ్వు నాకు ఇస్తావా, నేను నీకు ఇస్తావా? ముందు రోజే మాట్లాడుకుంటాము. ఆ తర్వాత గ్రీటింగ్ కార్డులు కూడా రాదా మనము క్లాస్ లో ఎన్ని గ్రీటింగ్ కార్డులు ఉంటే 90 మంది ఆడపిల్లలు ఉంటే మేము 10 గ్రీటింగ్ కార్డులతోనే మొత్తం తిప్పేవాళ్ళం. అసలు కొండపేట కోయడము, మంగళారంపేట కోయడము తెచ్చుకుంటుంటే అసలు అబ్బా
ఏం మురిసిపోతున్నావు రాదా? అందుకే మీకు ఈ మెమోరీస్ అన్ని గుర్తు రావాలని హ్యాపీ న్యూ ఇయర్ సత్తా. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ వీడియో హంగామా అనమాట 31st. సో లైవ్లో మేము ఎలా ఉంటాము, నిజంగా ఎలా మాట్లాడుకుంటాము, ఏ విధంగా ప్రేమగా ఉంటాము అనేది ఇవాళ వీడియోలో షేర్ చేశాను. అలాగే 31st రోజు మీరు ఏ విధంగా వేడుకలు జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.